హాయ్ హలో అందరికీ నమస్తే వనకం ఆదాబ్. ఈరోజు ఫోర్డ్ ఇండోవర్ ఇంజన్ పిస్టన్ రింగ్స్ ఇన్స్టాలేషన్ ఎలాగో చూద్దాం. డీజిల్ ఇంజన్ ఫోర్డ్ ఇండోవర్ 5 సిలిండర్ ఇంజన్ పిస్టన్ రింగ్స్ ఇన్స్టాలేషన్స్, రింగ్ గ్యాప్స్ అసలు చెక్ చేయడం ఎలా, పిస్టన్లో రింగ్స్ ఇన్స్టాలేషన్ చేయడం ఎలా. ఈ ఇంజన్ వచ్చేసి 5 స్ట్రోక్ ఇంజన్ అనమాట. అంటే 5 సిలిండర్స్, 5 పిస్టన్స్ ఉంటాయి మనకి. చూడండి, టాప్ రింగ్, ఆయిల్ రింగ్, కార్బన్ రింగ్, ఎలా చెక్ చేస్తున్నామో చూడండి. సో మనం ఏంటంటే ఎప్పుడైనా పిస్టన్ రింగ్స్ ఇంజన్లో ఇన్స్టాల్ చేసే ముందు కంపల్సరీ పిస్టన్ రింగ్స్ యొక్క గ్యాప్ చెక్ చేసుకోవడం బెటర్. సో మన దగ్గర ఎగ్జాక్ట్లీ గేజ్ ఉందనుకోండి, గేజ్ పెట్టి ఎగ్జాక్ట్లీ సైజ్ చూసుకోవచ్చు. లేదంటే ఇలా నార్మల్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో మినిమం గ్యాప్ అనేది నెససరీగా 0.01 mm మాత్రం కంపల్సరీ ఉండాలి. అంతకు ఎక్కువ ఉన్న ఇబ్బంది, అంతకు తక్కువ ఉన్న ఇబ్బంది. సో ఇలా అండి పిస్టన్ రింగ్స్ అయితే ఇన్స్టాలేషన్ చేసి చూస్తున్నాను. చూడండి, మీకు పిస్టన్లో రింగ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో వెరీ సింపుల్, ఈజీగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఎందుకు ఇలా ఇబ్బంది అవుతుందంటే నేను 1 హ్యాండ్తో వీడియో రికార్డ్ చేస్తూ 1 హ్యాండ్తో ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో అందువల్ల ఇలా కొంచెం టైం పట్టింది మీకు, కానీ వెరీ సింపుల్ ఉంటుందండి. తెలియక కొంతమంది ఇన్స్టాలేషన్ చేస్తూనే రింగ్స్ అనేవి డ్యామేజ్ చేస్తుంటారు. సో అంత పెద్ద ఇబ్బందిలాగా అనేది ఏమి ఉండదు. సో ఆ తర్వాత మనం పిస్టన్లు అయితే ఎప్పుడైతే రింగ్స్ సెట్ చేసుకున్నామో తర్వాత ఇన్స్టాల్ చేసే ముందు మనము సిలిండర్ లోపల అనేది ఆయిల్తోని లూబ్రికెంట్ ఆయిల్తోని మనము స్మూత్ చేసేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. చూడండి, సో మనం ఆయిల్ అనేది ఎంత యూజ్ చేస్తే మనకు పిస్టన్ రింగ్స్ అనేవి అంత స్మూత్గా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో అలా ఎంత మ్యాండేటరీ అవుతుందో ఆయిల్, సో ఇన్స్టాలేషన్ కూడా మనం మార్కింగ్ చూసుకోవచ్చు. ఆయిల్ రింగ్ వచ్చేసి సో మిడిల్కు కొంచెం అటు ఇటు సరిపోతుంది. సెకండ్ రింగ్ వచ్చేసి